2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ దానికి బిలీఫ్ సిస్టమ్ తోడైతేనే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అథెంటిక్ ఇన్ఫ్లుయెన్సర్ కోచ్ రంజన్ గారు. సో అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా వెళ్తే ఆ ప్రాసెస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేటువంటిది కూడా వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగ్. ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఆ బిలీఫ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా పనిచేయాలి అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా, ఏ విధంగా కనెక్ట్ చేయాలంటారు అసలు? నాకు అది ఎలా అన్నదానికంటే అసలు ఎందుకు చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఓకే. ఒక చిన్న ప్రయాణం చేయాలంటేనే మనం ఇక్కడ టికెట్ కొన్నాము, ఫ్లైట్ ఎక్కుతాము, ఫ్లైట్లో ల్యాండ్ అవుతాం అనుకుంటాం. కానీ ఈ జర్నీలో ఎన్ని మెకానిజమ్స్ వర్క్ అవుతాయి అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం అవేర్గా ఉండం, కాన్షియస్గా ఉండం కాబట్టి. ఈరోజు నేను మీకు చెప్పబోయేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్ మెకానిజం సర్వో మెకానిజం. ఈ సర్వో మెకానిజం వల్ల దీని గురించి చాలామంది చెప్పు ఉండొచ్చు. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్ మనుషులు గోల్ కోసం ఎంతగా ప్రయత్నం చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నా సరే, ఎంత పర్సనాలిటీ డెవలప్ చేసుకున్నా సరే, వారి గోల్స్కి రీచ్ అవ్వడానికి ఎందుకు అంత టైం పడుతుంది అన్న దాని గురించి అర్థం, దాని మీనింగ్ లేదా దాని యొక్క డెప్త్ అనేది ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. డెఫినెట్గా అండి. ఎలా సార్, అంటే అంత డీపర్గా కనెక్ట్ అవ్వాలి అని అంటే దాని చుట్టూ స్కిల్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలంటారు? ఏ విషయంలోనైనా సక్సెస్ సాధించాలి అని అంటే దాని వెనకాల వర్క్ అవుతున్నటువంటి మెకానిజంని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ మెకానిజంను మనం అర్థం చేసుకోగలుగుతామో రిజల్ట్స్ అనేది మనం ప్రయత్నం చేస్తే వస్తున్నాయని కాదు, ఆటోమేటిక్గా మనం చేసే యాక్టివిటీని బట్టి రిజల్ట్స్ని మనం అట్రాక్ట్ చేస్తాం. సో ఈరోజు చెప్పబోయేటటువంటి మెకానిజం సర్వో మెకానిజం. ఈ మెకానిజంని అర్థం చేసుకుంటే, గ్రావిటీ అనే ఒక మెకానిజంని అర్థం చేసుకుంటేనే ఫ్లైట్స్ రన్ అవుతున్నాయి. అలానే హ్యూమన్ మైండ్లో హ్యూమన్ బ్రెయిన్, ఇదంతా కూడా బాడీ, బ్రెయిన్ అండ్ మైండ్ మన సర్వెంట్స్ అండి, మనకు సర్వ్ చేస్తున్నాయండి. వాటిని ఉపయోగించుకోవాలి అని అంటే మనం వాటి వెనకాల ఉండేటటువంటి మెకానిజంని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ మెకానిజం సర్వో మెకానిజం. సర్వో మెకానిజం అంటే మనం అంటాం, హ్యూమన్ మైండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోల్ స్ట్రైవింగ్ మెకానిజమ్స్. అంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో గోల్ స్ట్రైవింగ్ మెకానిజం అని అంటాం. దాన్నే RAS, రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఓహో మనం ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా కూడా గ్రోత్ జరుగుతుంది అనేటటువంటి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్లో మనం ట్రాప్ అయిపోయాం. సో ఆ ట్రాప్ నుంచి విడిపించడానికి ఈరోజు ఒక కొత్త మీనింగ్ చెప్తున్నాను. మనం క్రియేట్ చేసేటటువంటి గోల్, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా, మన బ్రెయిన్ యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా ఆ గోల్ని రీచ్ అవ్వటం గురించి కాదండి. ఆ గోల్ని రీచ్ అయ్యేటటువంటి బిలీఫ్ సిస్టమ్ ఇక్కడ ఉంటేనే ఆ గోల్ని రీచ్ అవ్వగలిగేటటువంటి ఐడెంటిటీ ఉందా లేదా, ఆ ఐడెంటిటీని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలన్న దాని మీదే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం సర్వో మెకానిజం అంటాం. అంటే మీరు ఏ గోల్స్ పెట్టుకున్నా మీ బ్రెయిన్కు ఉన్న ఏకైక గోల్ ఏమిటి అని అంటే, మీరు వ్యక్తిగతంగా ఆ గోల్ని రీచ్ అయ్యేటటువంటి వ్యక్తిగా ఎదుగుతున్నారా లేదా. మీరు ఎదగకపోతే, మీరు ఎంత కష్టపడినా, మీరెంత ఇంటెలెక్చువల్ అయినా, మీరెంత ఇన్సైట్ఫుల్ అయినా, మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీ దగ్గర ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నా, మీ గోల్కి రీచ్ అవ్వడానికి మీరు అనుకున్నంత సమయంలో రీచ్ అవ్వలేరు. ఈ సర్వో మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది? ఈ సర్వో మెకానిజం పేరే దట్ ఈస్ RAS ఏదైతే మనం అంటామో, రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్. దాని మెకానిజం, దాని వెనకాల ఉన్నటువంటి మెకానిజమే ఈ సర్వో మెకానిజం. మనకి నర్వ్స్ రన్ అవ్వడానికి, నర్వ్స్లో సిస్టమ్ పనిచేయడానికి నర్వస్ సిస్టమ్ ఎలాగుందో, సర్క్యులేటరీ సిస్టమ్ ఎలాగుందో, అలానే మన సర్వో మెకానిజం మనకి బ్రెయిన్లో సపోర్ట్ చేస్తుంది. కానీ దాని సపోర్ట్ సిస్టమ్ని మనం అర్థం చేసుకోవాలా, అది ఎలా పనిచేస్తుంది. అది బై డిఫాల్ట్ ఏ వెరీ న్యాచురల్ మెకానిజం. దాన్ని అర్థం చేసుకోగలిగితేనే, మన ఐడెంటిటీని మనం అప్గ్రేడ్ చేసుకోగలిగితేనే, మన బిలీఫ్ సిస్టమ్స్ని మనం అప్గ్రేడ్ చేసుకోగలిగితేనే మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు సాధించగలరు. ఎలా అప్డేట్ చేసుకోవాలంటారు అసలు? కొన్ని కీ పాయింట్స్ అని చెప్తారా? ఎస్, బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించవలసింది 3 థింగ్స్ అండి: బీయింగ్, బిహేవింగ్, బికమింగ్.
You need to focus on who you are as a person. What is your core identity? ఈ గోల్ పెట్టుకున్నాను. ఈ గోల్ పెట్టుకోవడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి నా ఐడెంటిటీ సరిపోతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఎమ్ ఐ? వ్యక్తిగతంగా నేను ఎవరిని? నాకుండే వాల్యూస్ ఏంటి? నా పర్పస్ ఏంటి? నా మీద నాకున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? నా మీద అసలు నేను ఎవరిని? నా సెల్ఫ్ కాన్సెప్ట్ ఏంటి? నా సెల్ఫ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే నా గోల్కి మ్యాచ్ అవ్వదో డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేస్తారు, మీరు ప్లానింగ్ చేస్తారు, మీరు ప్రిపరేషన్ చేస్తారు, మీరు స్కిల్స్ డెవలప్ చేస్తారు, మీరు టెక్నిక్స్ వాడతారు, కానీ మీ రిజల్ట్స్ మీకు రీచ్ అవ్వవు. ఒకవేళ అయితే వాటిని మీరు నిలబెట్టుకోలేరు. బీయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ బిహేవింగ్. మీరు కోర్ ఐడెంటిటీ మార్చుకున్నంత మాత్రాన సరిపోదండి. మీ కోర్ ఐడెంటిటీ ఈజ్ లైక్ బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ మీద బిల్డింగ్ నిర్మాణం జరగాలి అని అంటే డెఫినెట్గా మీరు మీ న్యూయర్ ఐడెంటిటీ, మీ ఏ కొత్త ఐడెంటిటీని మీరు సృష్టించుకుంటున్నారో ఆ బిహేవియర్ ఎలా ఉంటుందో అలా నేను రోజు బిహేవ్ చేస్తున్నానా లేదా? మీ బిహేవియర్లో మార్పు రాకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా రిజల్ట్స్ రావు. సో బీయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, behaving is the second step, and finally you become that person who is qualified for those results. Great sir. Anyways, thank you so much Ranjan garu. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.